వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఏప్రిల్ 9న ప్రకటిస్తారని ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. మన అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు నాటి తెలుసుకుందాం. కాశీరావు, చెప్పండి, ఏంటి ఆమంచి రాజీనామా కారణం ఏంటి? ఆమంచి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. వైసీపీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆమంచి కృష్ణమోహన్ తన వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తన అంత్యవర్గంతో చర్చించిన అనంతరం అయితే తన కార్యాచరణ ప్రణాళికలో ప్రకటిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆమంచి కృష్ణమోహన్ తీసుకున్నట్టయితే 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తదనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కోల్పోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తర్వాత 2019 ఎన్నికల సమయం ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరిన పరిస్థితి. 2019లో వైసీపీ పార్టీలో చేరి చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జగన్ సునామీలో కూడా ఆయన పరాజయం పాలైన పరిస్థితి అయితే చూసాము. ఆ తర్వాత ఆయన చీరాల వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించినటువంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి వైసీపీకి దగ్గరయ్యారు. అంతేకాకుండా ఆయన కుమారుడైనటువంటి కర్ణం వెంకటేష్ ను చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా కర్ణం వర్గీయుల మధ్య అలాగే ఆమంచి వర్గీయుల మధ్య కొంత గొడవ అనేది జరగడం జరిగింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆయన్ని చీరాల నుంచి పచ్చూరికి పంపించడం జరిగింది. పచ్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన కొంతకాలం పనిచేయడం జరిగింది. అయితే అక్కడ కూడా ఆమంచి కృష్ణమోహన్కి అసంతృప్తి వర్గం ఎక్కువ అవడంతో ఆయన్ని వైసీపీ అధిష్టానం పచ్చూరు నుంచి కూడా తొలగించి ఇప్పుడు 2024కు సంబంధించి పచ్చూరు అసెంబ్లీ టికెట్ ని ఎడం బాలాజీకి ఇచ్చి ఈయన తప్పించడం జరిగింది. దీంతో ఆయన అప్పటి నుంచే కూడా వైసీపీ పార్టీకి కొంత దూరం జరుగుతూ కూడా రావటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆయన గత కొంతకాలంగా వైసీపీతో అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో పాటుగా కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయిన రాష్ట్ర అధిష్టానంతో కూడా ఆయన చర్చలో ఉన్నాడు. చర్చలు జరిపాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన తన అనుచర వర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీని వీడుతున్నట్లుగా కూడా చెప్పాడు. అయితే 2-3 రోజుల తర్వాత తన కార్యాచరణ ప్రణాళికలు చెప్తానని చెప్పాడు. మొత్తం మీద అయితే వైసీపీ పార్టీకి ఎన్నికల సమయంలో షాక్ తగిలినట్టే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కానీ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినట్టయితే ఆయనకి కొంత చీరాల్లో అయితే కొంత వర్గం లేకపోలేదు. ఖచ్చితంగా ఆయనకి బలమైన సామాజిక వర్గంతో కూడా ఆయనకి సొంత వర్గం ఉంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పోటీ చేసిన పక్షంలో వైసీపీకి కొంత ఎదురు దెబ్బ తగిలిన పరిస్థితి అయితే గట్టిగా ఉందని మనం చెప్పుకోవాలి. వలేటి మొత్తం మీద చీరాల రాజకీయాల్లో ఆమంచి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం అని కనిపిస్తుందా? మీరు చెప్తున్నట్టు వైసీపీకైనా ఎవరికి ఎక్కువ దెబ్బ? టీడీపీకి కానీ కూటమికి కానీ వైసీపీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ఆయన ఒకవేళ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే? అంటే ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు వైసీపీ పార్టీ నుంచి ఆయన గత కొంతకాలంగా కూడా ఆయనకి వైసీపీ పార్టీలో ఆయన చీరాల నుంచి పచ్చూరుకి ఆయన ఇన్ఛార్జిగా బదిలీ అయినప్పుడు కూడా ఆయన చీరాల్లో కొంత గ్రూప్ ని అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆయన వైసీపీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపీలో ఉన్నటువంటి తన వర్గాన్ని కూడా ఆయన వైసీపీకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయకపోలేడు. కాంగ్రెస్ పార్టీలో తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి కొంత నష్టం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి అక్కడ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయినటువంటి ఎంఎం కొండయ్య అక్కడ బలమైన అభ్యర్థిగానే మనం ప్రకటించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే పక్షంలో వైసీపీకి కొంతమేర నష్టం జరిగే పరిస్థితి అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ కాశీరావు.